అధికారిని అంటూ యువకులను వలలో వేసుకుంటోన్న ఓ కిలాడి లేడీ ఆట కట్టించారు నల్గొండ పోలీసులు. పలువురు యువకులకు వలపుల వల విసిరి డబ్బులు వసూలు చేస్తున్నట్లు ఆమెపై ఆరోపణలున్నాయి. అలాగే డీఎస్పీ సతీమణినంటూ సదరు కిలాడి లేడీ కాకీలకు ధమ్కీ ఇచ్చి పోలీసులకు సవాల్ విసిరింది. కిలాడి లేడీకి సంబంధించి మరింత సమాచారాన్ని నల్గొండ నుండి మా ప్రతినిధి లేడీని అరెస్ట్ చేసిన పోలీసులు కిలాడి లేడీకి సంబంధించి మాత్రం నల్గొండ జిల్లా మిర్యాలగూడ మండలం లావుడి తండకు చెందిన ప్రత్యూష అలియాస్ సరితగా ఇప్పటికైతే పోలీసులు గుర్తించారు. ఈ కిలాడి లేడీ డాక్టర్ ప్రత్యూషగా చలమణి అవుతూ పలువురు యువకులను అయితే ఇప్పటికే మోసం చేసింది. అయితే గతంలో ప్రత్యూషకు అంటే కిలాడి లేడీకి సంబంధించి మాత్రం అటు చైతన్యపురి, మలకపేట, ఉప్పల్, నల్గొండ, మిర్యాలగూడ పోలీస్ స్టేషన్ లో మాత్రం ఇప్పటికే పలు కేసులు అయితే నమోదయ్యాయి. అలాగే చూసుకుంటే నల్గొండ పోలీస్ స్టేషన్ లో కూడా చీటింగ్ కేసు అయితే నమోదైంది. డిఎస్పీ భార్యనంటూ పలువురు పోలీసులకు కూడా ధమ్కి ఇచ్చింది కిలాడి లేడీ. అయితే కిలాడి లేడీకి సంబంధించి మాత్రం గతంలో ఓ ప్రభుత్వ వైద్యుడి దగ్గర డిఎస్పీగా చలామణి అవుతూ 5 లక్షల రూపాయలు అయితే వసూలు చేసిన సంఘటన చోటు చేసుకుంది. మొత్తంగా చూసుకుంటే కిలాడి లేడీకి సంబంధించి మాత్రం పలు స్టేషన్లో ఇప్పటికైతే కేసులు అయితే నమోదైన పరిస్థితి ఉంది. అలాగే గత 3 రోజుల క్రితం కూడా వనస్థలిపురం పోలీస్ స్టేషన్లకు 100కు డయల్ చేసి పోలీసులు మాత్రం ఇప్పటికే ముప్పు తిప్పలు అయితే పెట్టింది ఈ కిలాడి లేడీ హైదరాబాద్ లో ఒక హాస్టల్లో ఉంటూ విద్యార్థులకు సంబంధించిన ఫోన్లు అలాగే డబ్బులు తీసుకొని పలువురు యువతులను కూడా మోసం చేసినట్టు కూడా ఇప్పటికే పోలీసులు గుర్తించారు. అలాగే ఈ కిలాడి లేడీ పోలీస్ డిఎస్పీ కూతురున్నట్టు కూడా పలువురు యువకులను కూడా భయభ్రాంతులకు గురి చేసి డబ్బులు వసూలు చేసినట్టు కూడా ఇప్పటికే పోలీసులు ప్రాథమిక విచారణ అయితే తెలుసుకున్నారు. మొత్తంగా చూసుకోవచ్చు ఈ కిలాడి లేడీకి సంబంధించి మాత్రం నల్గొండ జిల్లా మిర్యాలగూడ మండలం లావుడి తండకు చెందిన ప్రత్యూష అలియాస్ సరితగా ఇప్పటికైతే పోలీసులు గుర్తు చేశారు. యువకుడిని బెదిరించిన కేసులో యువకుడి ఫిర్యాదుతో మాత్రం ఇప్పటికే పోలీసులు నిన్న మిర్యాలగూడ పోలీసులు అయితే అరెస్ట్ చేసి తననైతే రిమాండ్ కి పంపించారు. మొత్తం డబ్బున్న వాళ్ళని చూసుకొని కిలాడి లేడీ మాత్రం డబ్బున్న వాళ్ళని చూసుకొని వారిని భయాభ్రాంతులకు గురి చేస్తూ డబ్బులు వసూలు చేస్తుంది. అయితే ఇప్పటికే పలు స్టేషన్ లో కేసులు అయితే కిలాడి లేడీపై నమోదయ్యాయి. ఇప్పుడు నల్గొండ పోలీస్ స్టేషన్, 1 టౌన్ పోలీస్ స్టేషన్ లో కిలాడి లేడీకి సంబంధించిన కేసులపై అయితే ఇప్పటికే పోలీసులు అయితే దర్యాప్తు చేస్తున్నారు. ఇప్పటికైతే పోలీసులు అయితే అరెస్ట్ చేసి తన రిమాండ్ కి అయితే పంపించిన పరిస్థితి కనపడుతుంది. నరేష్, నల్గొండ జిల్లా నుండి.